మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అంటూ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా వశిష్ఠ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు బింబిసారాకి విశ్వంబరాకి ఏంటి లింక్ అంటూ సినిమా లవర్స్ తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. అసలు మెగాస్టార్ చేస్తున్న సినిమా కథేంటి, ఇందులో ట్విస్టులు అంత బాగుంటాయా, స్టోరీ లైన్ ఏంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. మెగాస్టార్ అంజీ సినిమా తర్వాత మరోసారి సోషియా ఫ్యాంటసీ సినిమా చేస్తున్నారనే చెప్పాలి. బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ మొదట్లో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి సీక్వెల్ తీద్దామని అనుకున్నాడు. కానీ ఇప్పుడు మెగాస్టార్ కి ఉన్న ఇమేజ్ కి సరైన కథ సెట్ కాలేదు. అంతేకాదు ఈ సినిమా రైట్స్ ని వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ ఎవరికి ఇచ్చేలాగా కూడా కనిపించలేదు. అందుకే సరికొత్త కథతోనే ముందుకు వెళ్దామని ఫిక్స్ అయ్యింది మూవీ టీం. ఇక విశ్వంబర విషయానికి వస్తే ఇందులో మెగాస్టార్ 3 పాత్రల్లో కనిపించబోతున్నాడు. అంటే ట్రిపుల్ రోల్ అన్నమాట. ఒకరు ప్రెసెంట్ లో ఉంటే మరొకరు పాస్ట్ నుంచి, ఇంకొకరు ఫ్యూచర్ నుంచి వచ్చి కలుసుకుంటారు. ఇదే సినిమాలో ట్విస్ట్ అని ఈ ముగ్గురు కలిసి సీన్ ముగ్గురు మునగాళ్ళు సినిమా సీన్ కంటే హైలైట్ గా ఉండబోతుందనే టాక్. ఇక సినిమాలో చిరంజీవి ఒక పల్లెటూరులో సాదా సీదా జీవితం గడుపుతూ ఉంటాడని, ఆ ఆంజనేయ స్వామికి విపరీతమైన భక్తుడని చెప్తున్నారు. గత జన్మ నుంచి ఇంకో క్యారెక్టర్ వస్తుందని, అలాగే ఫ్యూచర్ లో ఇదే క్యారెక్టర్ మళ్ళీ పుట్టి ఈ జన్మలోకి వచ్చి గైడ్ చేస్తారని, ఈ 3 క్యారెక్టర్స్ ని డీల్ చేస్తూ బింబిసారాని మరోసారి గుర్తు చేసేలా మిర్రర్ ఉంటుందని అంటున్నారు. స్టోరీ లైన్ అయితే బాగానే ఉంది. ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో మెగాస్టార్ నుంచి ఇలాంటి సినిమానే కోరుకుంటున్నారు. నిజంగా ఇదే స్టోరీ అయితే మాత్రం ఫ్యాన్స్ కి పండగనే చెప్పాలి. మరోవైపు ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లు దాటిపోతుంది. యువి క్రియేషన్స్ ఇప్పటికే భారీ సెట్స్ ని నిర్మించింది. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పెద్ద సెట్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈలోగా సినిమా పూర్తి అయితే ఫస్ట్ మెగాస్టార్ బర్త్డే కి గ్లింప్స్, ఆ తర్వాత సాంగ్స్ ని రిలీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరి విశ్వంబరతో చిరంజీవి విశ్వరూపం చూపిస్తాడా లేదా అనేది చూడాలి.